హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణమోని డైరీస్. ఇది మా ఫస్ట్ వీడియో. మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళు ఇక్కడ నారాయణపురంలో ఉంటారు, తాడేపల్లిగూడెం దగ్గర. ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల దగ్గర అంటే చూడ్డానికి వెళ్ళాం. ద్వారకా తిరుమలని చిన్న తిరుమల అని కూడా అంటారంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు తిరుమల ఫ్రీక్వెంట్‌గా వెళ్ళలేని వాళ్ళు, ఇక్కడ చుట్టుపక్కలోళ్ళు, సో వాళ్ళ మొక్కులు ఏమన్నా ఉన్నా, ఇంకేమైనా దానాలున్నా ఇక్కడికొస్తారంట. స్వామివారికి ఇచ్చే తలనీలాలు అన్నీ ఇక్కడికే వస్తారంట. అండ్ గుడైతే ఎంత బావుందంటే చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. సో కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి దిగి మేము ఇక్కడ చూడండి అసలు గుడి వ్యూ ఎంత బావుందో పైనుంచి చూస్తే. సో ఇదంతా గుడే. ఇక్కడ ముందంతా చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది అది గోపురం. సో ఇప్పుడు మేము కిందకెళ్తున్నాం. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బొమ్మల షాపులున్నాయంటే అన్ని ఉన్నాయి. సో వచ్చేటప్పుడు మేము కూడా బొమ్మలు, కీ చైన్స్ కొన్నాం. నాకు కూడా కీ చైన్స్ చాలా ఇష్టం. అందుకని ఎక్కడికెళ్ళినా కొనుక్కుంటాను. ఇక్కడే స్వామివారికి ఉన్న అంటే మనం అలంకరించిన పూలు కానీ ఏం తీసుకెళ్ళినా అవేం వేస్ట్ చేయకుండా అగరబత్తీలు, ధూపాలు అన్నీ చేస్తారనమాట. సో మేము లాస్ట్‌లో దర్శనం అయిపోయి వెళ్ళేటప్పుడు మేము కూడా కొనుక్కున్నాం. మా వాళ్ళు కొన్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ తూర్పు గోపురం దగ్గర మనం అంటే ఇంక ఎగ్జిట్ అయిపోయి వచ్చేస్తాం కాబట్టి పిక్స్ తీసుకోవచ్చు. లోపల మాకు దర్శనం బాగా అయింది కానీ మేమక్కడ చూపియలేము. ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఇక్కడ పైన కొండ మీద స్వామివారికి జరిగినట్టే అన్నీ ఇక్కడ పాటల ప్రోగ్రామ్స్ ఏదైనా చిన్న చిన్నవి జరుగుతుంటాయి. అండ్ ఇక్కడ స్టోన్ మీద అయితే ఎంత బ్యూటిఫుల్‌గా చేశారంటే స్వామివారి ఆహ్, శేషనాగ్ మీద పడుకున్నవి, తర్వాత తులాభారం అని అవి ఎంత బాగా చెక్కారంటే అంత బాగున్నాయన్నమాట. ఇక్కడ మేము ఫోటోస్, వీడియోస్ సో అట్లా కొన్ని తీసుకున్నాం. అండ్ ఇది మనం బయటికొచ్చేసే దారి. ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క అవతారం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని అవతారాలు ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క అవతారం స్టోన్‌తో చేసి ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ దగ్గర పెట్టారనమాట. సో ఇవన్నీ అవే. ఈ వే అంతా అలానే ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకున్నాం. దీని తర్వాత మేము ఇక్కడ నుంచి అన్నప్రసాదంకెళ్ళాం. మన కొండ మీద ఎలా పెడతారో ఇక్కడ కూడా అలాగే పెడతారు. సో కొంతమంది మేము వెళ్ళిన రోజు సాటర్‌డే కాబట్టి కొంతమంది టిఫిన్ తింటారు. కొంతమంది భోంచేస్తారు. సో ఒక పక్క టిఫిన్, ఒక పక్క భోజనం పెట్టారు. దీని తర్వాత మేము ఇక్కడ మా మామ వాళ్ళు అగరబత్తీలు కొన్నారు. సో చాలా బాగున్నాయి ఇవి. సో దీని తర్వాత మేము రిటర్న్ అయిపోయాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.